హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇషానిష్ట 2023. ఈరోజు ఒక మంచి పాతకాలపు వంట చేస్తున్నాం. పాకుండలు అంటారు కదా, అవి చేస్తున్నాం అన్నమాట. దీనికి కావాల్సిందల్లా బియ్యపిండి, తడి బియ్యపిండి, బెల్లం, కేజీ బెల్లం. తడి బియ్యం పిండి ఏమో కేజీన్నర ఉంటే కేజీ బెల్లం పడుతుంది. అండ్ 2 ముద్ర కొబ్బరికాయలు ఇలా తురిమేసుకొని నేతిలో వేయించేసుకోవాలి. ఒక పక్క బెల్లం మునిగినంత వరకు నీళ్ళు వేసి అది పాకం పట్టేసుకోవాలి. పాకం వచ్చేసరికి కొంచెం జెల్లీగా ఉండాలన్నమాట. మరీ తీగ కాదు, అలాగని ముదురు కాదు, ఇలా జెల్లీ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇదిగోండి ఇలా ఒక జెల్లీలాగా ఉంది కదా. ఇప్పుడు దించేసుకొని ఆ నేతిలో వేయించిన కొబ్బరి ముక్కలు, ఇలాచీ పౌడరు వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఈ తడి బియ్యం పిండి ఉంటుంది కదా, అది మెల్లిమెల్లిగా పోసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇక్కడ మా మమ్మీ, మా పద్మ పిన్ని ఇద్దరు కలిపి చేస్తున్నారు, నేను వీడియో తీసుకుంటున్నాను. అయితే తడి బియ్యం పిండి అంటే ముందు రోజు ఓవర్ నైట్ సోక్ చేసుకున్న రైస్ని నెక్స్ట్ డే కొంచెం తడి ఉంటున్నప్పుడే బియ్యం ఆడించుకోవాలన్నమాట. ఆ పిండి మనం ఇలా చేత్తో పట్టుకుంటే ఒక ముద్దలాగా దగ్గరికి అయినట్టు అవుతుందన్నమాట. అదైతే కరెక్ట్ పిండి ఇవి చేసుకోవడానికి. ఇప్పుడు ఇలా తిప్పుకున్నాం కదా, ఆ కర్ర నుంచి కింద పడకుండా ఉంటే అది మనం పాకుండలు చేసుకోవడానికి కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇలా మా పిన్ని రౌండ్స్ చేసి కూడా చూపిస్తున్నారు. ఇంకా కొంచెం వేడి ఉంటున్నప్పుడే మేము ఇద్దరం కలిపి రౌండ్స్ చేసేసాం. రౌండ్స్ చేసేసి ఒకేసారి కొన్ని రౌండ్స్ అయిన తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుంటే ఇవి రెడీ అయిపోయినట్టే. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇవి చేయడం, కానీ ఆ ప్రాసెస్ అర్థమైపోయింది. చేయడం కూడా అంత కష్టమేం కాదు అనిపించింది. ఎవరన్నా ట్రై చేయొచ్చు, బాగుంటుంది. మా పాకుండలు అయితే చాలా బాగా వచ్చినాయి. అండ్ స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయింది. కేజీన్నర తడి బియ్య పిండికి కేజీ బెల్లం పడింది కరెక్ట్గా. స్వీట్ ఎక్కువ అవ్వలేదు, తక్కువ అవ్వలేదు. బట్ ఒక్కొక్క బెల్లం కొంచెం స్వీట్ ఉంటుంది, ఒక్కొక్క బెల్లం స్వీట్ తక్కువ ఉంటుంది. కాబట్టి అది మనం చెక్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. సో గులాబ్ జామ్స్ లాగా ఉన్నాయి కదా, డ్రై గులాబ్ జామ్స్ లాగా చాలా బాగా వచ్చినాయి. వితిన్ 2 డేస్లో ఇవన్నీ అయిపోయాయి, ఖతం. అంత బాగున్నాయి అన్నమాట. థ్యాంక్ యూ పద్మ పిన్ని. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.